నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇతిహాసాలు ఆదరించదగిన గ్రంథాలేనా? ఈ విషయంలో కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. చూద్దాం. శ్రీరామాయణం, మహాభారతం మన ఇతిహాసాలు. వాటిలో ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 ధర్మాలను వివరంగా చెప్పారు. ధర్మ మార్గం గురించి చాలా విస్తారంగా చెప్పబడింది. ఒక వ్యక్తి ఎంత ధర్మబద్ధంగా ఉండాలి అని పేజీల కొద్దీ శ్లోకాల్లో వివరంగా చెప్పబడింది. అదే గ్రంథంలో ఏమేమి చేయకూడదు, ఎలా ఎలా నడుచుకోకూడదు అని కూడా ఉన్నాయి. ఉదాహరణకు మహాభారతంలో దాయాదులను మోసం చేయడం, చంపడానికి ప్రయత్నం చేయడం, అవమానపరచడం ఇలాంటివి చాలా విషయాలు చెప్పబడ్డాయి. అలాగే కుంతీదేవి కన్యగా ఉండగానే దేవతను మంత్రంతో పూజించి బిడ్డను కనడం, వీరాధి వీరులైన 5 భర్తలు ఉండగా ద్రౌపది నిండు సభలో దుశ్శాసనుడి చేత అవమానింపబడడం ఇవన్నీ కనపడతాయి. రామాయణంలో చూస్తే సీత పట్ల రావణుడు తప్పుగా ప్రవర్తించడం, అయినా సీత అతనికి ఉపదేశించడం ఇవన్నీ కూడా కనపడతాయి. అలాగే ఎంతమంది మంచి చెప్పినా కైకేయి ఎవరి మాట వినకుండా రాముడిని అడవి పాలు చేయడం, ఇంకా దశరథుడు అనేక వేల మందిని వివాహం చేసుకోవడం, అందులో ప్రియమైన భార్య కైకకు వరాలు ఇవ్వడం, దానివల్ల బాధపడడం, ఆమె మాట విని రాముడిని అడవులకు పంపడం ఇవన్నీ చూస్తాం. ఆయన కొడుకైన శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడుగా ఉండడం కూడా చూస్తాం. సీతను నిండు గర్భిణిగా ఉండగా రాముడు అడవులకు పంపడం అనే ఆరోపణ ఉంది. ఇవన్నీ రామాయణంలో కనపడతాయి. భారతంలోనూ రామాయణంలోనూ ఇలాంటి ఘట్టాలు చాలా కనపడతాయి. వీటిని ఆధారంగా చేసుకొని మహాభారతాన్ని, రామాయణాన్ని ఎలాంటి గ్రంథాలని మనం అనుకోవాలి? ఇవన్నీ మనం ఆదరించదగ్గ గ్రంథాలేనా? లేక ఇదంతా ద్రోహం చేయడం, మోసం చేయడం, ఆడవాళ్ళను అవమానించడం, హింసించడం గురించి చెప్పే గ్రంథాలు అనుకోవాలా? ఇలాంటి విషయాలు చెప్తున్న ఈ గ్రంథాలను సనాతన ధర్మంలో గొప్ప ప్రాముఖ్యం గల గ్రంథాలుగా, అందులోనూ వేదాలను వివరించగల గ్రంథాలుగా పరిగణించవచ్చా అని సందేహం రావడం సహజం. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 22,000 శ్లోకాలు మంచి విషయాలను, అంటే తోటివారి పట్ల ప్రేమ, ఆదరణ, సోదర ప్రేమ, పితృవాక్య పరిపాలన, ఆచార్యులను గౌరవించడం, యువరాజన్న అహంకారం లేకుండా ప్రజల్లో కలిసిపోవడం, మాతృప్రేమ, భార్యని గౌరవించడం ఇలాంటివన్నీ చాలా చెప్పబడ్డాయి. ఇంకా ఒక వ్యక్తి ఏ ధర్మాలు పాటించాలి, ఎలా ప్రవర్తించాలి, పాలకుల ధర్మం ఏమిటి, ఇలాంటివి కూడా చెప్పబడ్డాయి. ఆ విషయాలతో పూర్తి చేయొచ్చు కదా. ఈ 2,000 శ్లోకాల్లో దుష్ట విషయాలను ఎందుకు చెప్పాలి అని మనకు అనిపించవచ్చు. ఎందుకు ఈ గొడవంతా చెప్పారు అనిపిస్తుంది. కేవలం మంచిని మాత్రమే చెప్తే అది ఒక యథార్థ గాథ, వాస్తవ గాథ అనిపించదు. అలాగే ఈ లోకంలో మన జీవితానికి ఉపయుక్తంగా కూడా ఉండదు. మనం ఏం వైకుంఠంలో లేము, భూలోకంలోనే ఉన్నాం. వైకుంఠంలో ఉన్న వాళ్ళ కోసం ఒక గ్రంథాన్ని రాస్తే దాంట్లో ఏ దోషాలు లేకుండా రాయొచ్చు. అక్కడ దోషాలు లేవు, పాపాలు లేవు, ద్వేషాలు లేవు, అన్నీ ఇక్కడ ఉన్నాయి. అసలు అక్కడ ఎలా జీవించాలి అని తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఈ లోకంలో ఈ గ్రంథాల ద్వారా ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలుసుకొని ఆచరించాల్సిన అవసరం చాలా ఉంది. మనిషి జీవితంలో అంతా సాఫీగా ఉండదు. మోసాలు, ద్వేషాలు, పగసాదింపులు అన్నీ ఉంటాయి. ఒక గ్రంథంలో ఇలాంటివి లేకుండా కేవలం ఐడియలిస్టిక్గా ఉంటే దాన్ని ఎవ్వరూ చదవరు. ఎందుకంటే అది వాస్తవానికి దగ్గరగా లేదు, అది చదవడం వల్ల ఉపయోగం లేదు అనిపిస్తుంది. ఒక మంచి ప్రవర్తన గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆ విషయం చెప్పి దాన్ని ఆచరించకుండా అడ్డుపడే అనేక విషయాల గురించి కూడా చెప్పాలి. ఇలాంటి మనుషులు ఉంటారు, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది కూడా చెప్పాలి. అలా నడుచుకునే వాళ్ళకి ఎలాంటి దండన దొరుకుతుంది, అంటే తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి దండన దొరుకుతుంది, వాళ్ళకి ఎలాంటి పాపం వస్తుంది,
ఎవరెవరు వాళ్ళని ఎలా నిందిస్తారు, ఇవన్నీ చెప్తేనే మనకు వాస్తవ గాథగా అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, ఆయన ఒక మందు ఇచ్చి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో కూడా చెప్తారు. ఏ మందుకైనా సైడ్ ఎఫెక్ట్స్ తప్పనిసరిగా ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి. చెప్పకపోతే ఆ మందు ఉపయోగం పూర్తిగా అవగాహన కాదు. ఎక్కడైనా ఒక కావ్యం బాగుండాలి, రియలిస్టిక్గా ఉండాలి అంటే జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ చెప్పాలి. అలా చెప్పడమే కరెక్ట్. అంతేకాదు వాటిని ఎలా ఓవర్కమ్ కావాలో కూడా చెప్పాలి. ఉన్నట్టుగా రాస్తే వాస్తవం రాసామంటాం కాదు, దాన్ని ఎదుర్కొని దాటి వచ్చే విధానం కూడా చెప్పాలి. జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు ఆ గ్రంథాల్లో కనపడాలి. రామాయణంలో రావణుడు చేసింది కరెక్ట్ అని ఎవ్వరూ చెప్పలేదు. ఒకవేళ చెప్తే ఆ పుస్తకాన్ని మనం గౌరవించాం. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు పాండవులు మోసం చేయడం, ద్రోహం చేయడం, చంపడానికి ప్రయత్నించడం సరి అయిన విషయం అని ఎవ్వరూ చెప్పరు. అది తప్పు అని ద్రోణాచార్యుడు చెప్పాడు, భీష్మాచార్యుడు చెప్పాడు. ఆ తర్వాత కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇంకా అలాంటి తప్పులే చేయడం వల్ల ఆఖరికి ఏం జరిగింది, ఆ కులం మొత్తంగా నాశనం అయిపోయింది. మరి పాండవులకు దండం దొరికిందా అని అడగొచ్చు. ఖచ్చితంగా దొరికింది. కృష్ణుడు పాండవులతో ఉండి వాళ్ళకు దండల్ని విధించాడు కదా. జూదం ఆడడం ఖచ్చితంగా తప్పే. అందుకే పంచపాండవులు ఎన్నో బాధలు పడ్డారు. పిళ్ళై లోకాచార్యులు అనే ఒక మహాచార్యులు ఈ విషయం గురించి చెప్పేటప్పుడు, ద్రౌపది పిలిచినందుకు కృష్ణుడే వచ్చి ఉంటే ముందు పాండవులు చంపేసేవాడు. మరి ఎందుకు చేయలేదు అంటే, ద్రౌపది కష్టాలు తొలగించడం అంటే ఆమె భర్తలను చంపడం కాదు కదా. మన వేళ్లతో మన కళ్ళని పొడుచుకోలేం కదా. అందుకే ఆ క్షణంలో ఆమెకు అవసరమైన వస్త్రాన్ని ఇచ్చాడు. ఆమెను కాపాడాల్సిన పాండవులు చూదమాడడం తప్పు, ఓడిపోవడం తప్పు, ఆమెను ఫణంగా పెట్టడం తప్పు. ఆమె కృష్ణుడిని ఆశ్రయించిన తర్వాతైనా పాండవులు ఆమెను రక్షించాలి. అప్పుడు కూడా చూస్తూ ఊరుకున్నారు. కృష్ణుడే ప్రత్యక్షంగా అక్కడికి వస్తే పంచపాండవుల్ని ముందు చంపేసేవాడు. అప్పుడు ద్రౌపది భర్తలను పోగొట్టుకొని ఏడుస్తుంది. అందుకనే ఆ కథను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ద్రౌపదికి నష్టం జరగకుండా చేశాడు. పాండవులు ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ ద్రౌపది తన పంత నెరవేర్చుకుంది. దాన్ని నెరవేర్చడంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, యుద్ధంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎంతోమంది దగ్గర మాటలు పడ్డారు. పాండవుల పిల్లలతో సహా అందరూ చనిపోయారు, పాండవులు మాత్రమే మిగిలారు. కాబట్టి పాండవులకు శిక్ష దుఃఖం తక్కువేమీ కాదు, బాగానే దొరికింది. ఇవి మనం పూజించదగ్గ ఆదరించదగ్గ గ్రంథాలేనా అని అనుకోవద్దు. దోషాలన్నింటినీ సరి అయినవేని ఆ గ్రంథంలో చెప్తే ఆ గ్రంథాన్ని మనం ఆదరించము. కానీ ఇలా జీవించడం తప్పు అని చెప్పడం వల్ల, అలా జీవిస్తే దండన ఏం దొరుకుతుంది అని చూపించడం వల్ల అది మనం ఆదరించదగిన గ్రంథం. కాబట్టి ఇతిహాసాలు, వేద ఉపబ్రహ్మణాలు ఉన్నతమైన గ్రంథాలుగా మనం వాటిని ఆదరించాలి, అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి. ప్రయత్నం చేద్దాం.